గల్లీలో చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని యమలీల సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే ఫేమస్ డైలాగ్ గుర్తుంది కదా. సేమ్ అలాగే ఆ గ్రామంలో 3 ఏళ్లకు ఒకసారి దంపతులు మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అది ఎక్కడో గిరిజన తెగల్లో ఆచారం అనుకుంటే మీరు అయ్యయ్యో పోయాం మోసం అనుకోవాల్సిందే. ఈ ఆచారం ఉంది ఆంధ్రప్రదేశ్ లో మనందరికీ తెలిసిన ఒక గ్రామంలోనే. వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. పెళ్లి చేసుకుని కనీసం 6 నెలలు కూడా కాపురం చేయకుండానే విడిపోతున్న ఈ రోజుల్లో ప్రతి 3 ఏళ్లకొకసారి తిరిగి ఆ జంటలే పెళ్లి చేసుకోవటం చూస్తుంటే పెళ్లి అనే సంప్రదాయంపై గౌరవం పెరుగుతుంది కదా. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలం కొత్తపాలెం గ్రామంలో ఈ సంప్రదాయం ఉంది. ప్రతి 3 ఏళ్లకొకసారి ఇక్కడి దామిరెడ్డి వంశస్థులు తమ భార్యలను మళ్లీ శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటారు. గ్రామంలోని నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే కొలుపులు ఈ వినూత్న ఆచారానికి కేంద్రంగా ఉన్నాయి. కొలుపుల 2వ రోజు ఏర్పాటు చేసే పట్నం కొలుపుల సందర్భంగా ఈ ప్రత్యేక వివాహాలు జరుగుతాయి. ఇది ఒక మొక్కుబడిగా మాత్రమే కాకుండా పూర్తిగా శాస్త్రోక్త పద్ధతిలో ఘనంగా మొదటిసారి పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన వేడుకల్లో కూడా ఏకంగా 40 జంటలు వేద మంత్రాల నడుమ మరోసారి ఒక్కటయ్యాయి. నేటి ఆధునిక ప్రపంచంలో చిన్న చిన్న విషయాలకే వివాహాలు విచ్ఛిన్నమవుతున్న తరుణంలో కొత్తపాలెం గ్రామం మాత్రం పెళ్లి అనేది ఒప్పందం కాదు, ఆత్మీయ బంధం అని చాటి చెబుతోంది. జంటలు మళ్లీ ఒక్కటయ్యే ఈ ఆచారం ద్వారా దాంపత్య జీవితం మరింత బలపడుతుందని, పరస్పర ప్రేమ విశ్వాసాలు పెరుగుతాయని, ఆలుమగల మధ్య అనురాగం ఎప్పటికీ తగ్గదని గ్రామస్తులు చెబుతున్నారు. మరి ఈ మళ్లీ పెళ్లి సంప్రదాయం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.